రావు బహదూర్ పండిత గానాల రామమూర్తి 89వ వర్ధంతిని ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొదిలి విశ్వబ్రాహ్మణ ఆరాధన క్షేత్రంలో ఏర్పాటు చేసిన గానాల రామమూర్తి వర్ధంతి సభకు పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శామంతపూడి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వబ్రాహ్మణ జాతికి రామమూర్తి చేసిన సేవలు అపూర్వమని, ప్రభుత్వ ఉద్యోగాలలో వివిధ సంక్షేమ పథకాలలో అర్హత పొందుతున్నామంటే ఈరోజు ఆయన చేసిన పోరాట ఫలితమేనని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతున్న ప్రతి విశ్వబ్రాహ్మణుడు రామమూర్తి మర్చిపోరాదని ఆయన తెలిపారు. అనంతరం గానాల రామమూర్తి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వినికొండ శ్యామల, నూతక్కి నాగేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 89వ వర్ధంతి సందర్భంగా మన పొదిలి మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఘనంగా మన గానాల రామమూర్తి గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. మనందరం కూడా ఉమ్మడి రాష్ట్రం, మన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన గానాల రామమూర్తి గారు మనకి ఎమ్మెల్సీగా చేశారు. అప్పుడే మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా మన గుర్తింపు వచ్చింది. గానాల రామమూర్తి గారు అడుగుజాడల్లో మనందరం కూడా నడిచి మన విశ్వబ్రాహ్మణ జాతిని మునుముందు కూడా ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుతూ మన ఇక్కడ మన ఆరామ క్షేత్రం కూడా